హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు. ఈరోజు వీడియో ఏంటంటే మొక్కజొన్న గురించి అయితే తెలుసుకుందాము. మొక్కజొన్న ఒక ముఖ్యమైన ధాన్యపు పంట. దీనిని తెలుగు రాష్ట్రాల్లో వరి తర్వాత విస్తృతంగా పండిస్తారు. దీనికి తక్కువ నీరు అవసరమవుతుంది మరియు వివిధ రకాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పెరుగుతుంది. మొక్కజొన్నలో అధిక ఫైబర్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మొక్కజొన్నను ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా పండిస్తారు. నీటి లభ్యతను బట్టి వేసవిలో కూడా సాగు చేస్తారు. ఇది పొడవుగా పెరిగే గడ్డి జాతికి చెందిన మొక్క. మగ పుష్పాలు పరాగ సంపర్కాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆడ పుష్పాలు గింజలను అందిస్తాయి. పసుపు లేదా తెలుపు రంగు గింజలైతే ఉంటాయి. మొక్కజొన్నను నేరుగా తినడమే కాకుండా పిండి, స్నాక్స్, సలాడ్స్, ఐస్ క్రీమ్స్, క్యాండీ వంటి అనేక రకాల ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. ఇది కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలవు. మొక్కజొన్న సాగు చేయటానికి సరైన నేల, నీటి యాజమాన్యం మరియు సరైన విత్తనాలు అవసరం. పంట కాలం రకాన్ని బట్టి మారుతుంది. ఎకరానికి సుమారు 10 నుంచి 20 క్వింటాల దిగుబడి వస్తుంది. అనేక రకాల మొక్కజొన్నలు ఉన్నాయి. అవి పక్వానికి వచ్చే సమయం మరియు రంగులో తేడా ఉంటాయి. ఇది జంతువులకు ప్రధానమైన మేతగా పనిచేస్తుంది. వీటిని కాల్చడం లేదా ఉడకబెట్టి తింటారు. రుచికి మాత్రమే కాదు, ఈ మొక్కజొన్నతో తయారు చేసే అన్ని పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మొక్కజొన్నలో పోషకాలు బరువు తగ్గటంలో సహాయపడుతుంది. మొక్కజొన్న కంకులు రుచికరంగా ఉండటమే కాకుండా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలను కలిగి ఉంటాయి. కొన్ని రకాల మొక్కజొన్నలు 85 నుండి 95 రోజుల్లో పంటకు వస్తాయి. స్వీట్ కార్న్ వంటి రకాలు కూడా ఉన్నాయి. ఇవి అధిక చక్కెర కంటెంట్ను మరియు రుచిని కలిగి ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం.